హాయ్ అండి, తెలుగింటి అత్తకోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి వారిపన్నం, కూర, పెరుగు, పచ్చళ్ళు అయితే ఇంట్లో ఉంటాయి. ఇది బెండకాయ, టమాటా, పచ్చిరొయ్యలు పులుసు బాగుంటుందండి. చక్కగా ఉంటుంది తినటానికి. ఇది ఇష్టంగా తింటారు. ఎక్కువ బెండకాయ జిగురు మనకు హెల్త్కి మంచిది కదా అని నేను బెండకాయలు పులుసు రూపంలోనే వండుతానండి. ఎక్కువ పులుపు వేయకుండా, లేకపోతే టమాటా వేసి ఎగిరి పెడతాను. ఏపుడు మట్టుకు పెట్టని ఇష్టం ఉండదు, గొంతుకులో ఉన్నట్టు ఉంటుంది అనేసి ఇలాగే వండుతాను. ఏమన్నా కలగలుపు ఉన్నాయనుకోండి, అవి వేసేసి వండుకుంటే కమ్మగా ఉంటుంది కదా కూర. కొంచెం కూర అయినా కానీ అది మనం 2 పూటలు సరిపెట్టేసుకోవచ్చండి. అంత టేస్టీగా బాగుంటుంది. నేనేం చేస్తాను, దాంట్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి అవన్నీ వేస్తాను అన్నమాట. కమ్మదనం